హరి ఓం అమ్మ. ప్రార్థన చేసుకుందాం. ఆ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। హరి ఓం సోమవారం. హరి ఓం అమ్మ అందరికి. పరిప్రశ్నలో భాగంగా మనం పంచకోశాలు తెలుసుకుంటున్నాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ వరకు తెలుసుకున్నాం. ఈ రోజు విజ్ఞానమయ కోసం. అయితే అన్నమయ కోసం మనం లక్షణాలు అవన్నీ తెలుసుకున్నాం. నిరసించాలి అంటే దానికి ఉపవాసం, స్థూలాన్ని దాటాలి అంటే ఉపవాసం ఒక్కటే మార్గం, లేదా నిత్య ఉపవాస దీక్ష అంటే
మనకి హితమైన ఆహారం మితంగా భుజించడం అనేది మన రోజు తీసుకున్నట్టు ఉంటది. అలానే కటిక ఉపవాసాలు చేయకుండా ఉన్నట్టు ఉంటది. ఆరోగ్యం పాడైపోతుంది కదా కటిక ఉపవాసం చేసినట్లయితే. కాబట్టి నిత్య ఉపవాస దీక్ష అనేది హితమైన ఆహారం మితంగా తీసుకోవడం ద్వారా ఈ దీక్షను మనం చేపట్టవచ్చు. అలాగే మనం ఎక్కువ తిన్నామనుకోండి నిద్రొస్తుంది. తక్కువ ఆహారం తీసుకున్నాం అనుకోండి ఎక్కువ సాధన చేయొచ్చు. తక్కువ ఆహారం వలన ప్రాణం హాయిగా తిరుగుతదనమాట. స్వేచ్ఛగా తిరుగుతుంది. లేతే భుక్తాయాసం అట్లా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. అలాగే ప్రాణమయ కోసం శ్వాసతో సమంగా జపం చేయాలి. దానికి గుర్తేంటి అంటే మన ప్రాణమయ కోశాన్ని దాటాము అంటానికి గుర్తేంటి అంటే మనం జపంతో నిద్రలోకెళ్ళాలి. జపంతోనే మెలుకువ రావాలి. ఇంక వేరే విషయాలు గుర్తుకు రాకూడదు. ఆల్రెడీ ఒకసారి బయటకొచ్చాక ఆ కర్మలు ఆటోమేటిక్ గా గుర్తు చేస్తూ ఉంటాయి. కానీ జపంతో వెళ్ళాలి, జపంతో రావాలి. అలా అయినట్లయితేనే ప్రాణమయ కోసం మనం దాటిన వాళ్ళం అవుతాం. మనోమయ కోసంకి వచ్చేటప్పటికి అందులో అన్ని కూడా విషయాలే ఉంటాయి. ఎలా చూసినా వృత్తులాకారంలో ఆలోచనలే మనల్ని తిప్పి తిప్పి వేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దీనికి నిర్విషయం మన ఆలోచన రహిత స్థితికి మనం చేరుకోవాలన్నమాట. దానికి మనం ఏం పాటించాలి? సత్వగుణ ధర్మ ప్రధానంగా జీవించాలి. అంటే గుణాలని మన అదుపులో పెట్టుకోవాలి. సాత్వికంగానే జీవించాలి. అలాగే మన స్వభావం అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని ప్రవృత్తి మార్గం అంటాం. ప్రవర్తించ, నివర్తించ. మనం మన సహజమైన ప్రవృత్తిని గమనించుకుంటూ అంటే ఎప్పుడు సాధన చేసినా కూడా మనల్ని మనమే గమనించుకోవాలన్నమాట. గమనించుకొని ఇది నా లక్ష్యానికి నేను చేరువయ్యేట్టు చేస్తుందా నా ప్రవృత్తి? లేదంటే నివృత్తి మార్గంలో వెళ్ళాలి. దానికి అగైనెస్ట్ గా వెళ్ళాలన్నమాట. లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం ఎలా ఉండాలన్నది మనం తెలుసుకుంటూ ప్రయాణం చేయాలన్నమాట. ఇంకా విజ్ఞానమయ కోశానికి వచ్చేటప్పటికి మనకి 5 జ్ఞానేంద్రియ శక్తులతో నిశ్చయాత్మకమగు బుద్ధితో కూడినప్పుడు విజ్ఞానమయ కోశం అంటారన్నమాట. ఇవేంటి? స్తోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము. ఇవి జ్ఞానేంద్రియాలు అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలు తన్మాత్ర అన్నమాట. శక్తులతో అన్నప్పుడు తన్మాత్రలు అన్నమాట. అలాగే బుద్ధి కలిసినప్పుడు విజ్ఞానమయ కోశం వెళ్ళిద్దన్నమాట. ఇక్కడ దీని ధర్మంలో ఏంటంటే నేను కర్తనని, నిశ్చయం కలవాడనని, బుద్ధిమంతుడనని, ఊహాపోహలలో చతురుడనని, ఏకసంతాగ్రహినని, స్తోత్రీయుడనని, విరక్తుడనని, పండితుడనని, లోకాంతరమునకు పోవువాడని, ఇలా ఈ కోశ ధర్మాలు మనని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా బుద్ధి చేత చెప్పించబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ విజ్ఞానమయ కోశం అందనే కర్తృత్వ, భోతృత్వ భావనలు మనకి కదులుతూ ఉంటాయి. అంటే నేను, నేను చేశాను అని. అలాగే దాని ఫలితం ఆశపడతాం అన్నమాట. నేను అనుభవించాను అన్నది. ఈ 2 మనల్ని ఇబ్బందిలో పడేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ కోసం అహంవృత్తిని వృద్ధి చేస్తది. నేను అని ఎప్పుడైతే వస్తదో ఆటోమేటిక్‌గా మన అహము అంటే అహంకారము మనం గట్టిగా ఉంటదని అర్థం అన్నమాట. ఈ కోశంలో ఎందుకు అంటే విజ్ఞానంలో అన్నిటిని మనం తెలుసుకుంటా ఉంటాంగా, బుద్ధితో నేర్చేస్తాంగా. అందుకే మనం చాలా తెలివిగలోళ్ళం. నేను చాలా తెలివిగలవాడిని అని ఒక అహం బలపడిపోతూ ఉంటదన్నమాట. నేనే చేశాను, నేనే చెప్పాను. మనం ఎవరికైనా సలహా ఇచ్చినా గూడా నా తెలివి వల్లనే వాళ్ళు ఆ పని చేయగలిగారు. ఇలాంటి ఆలోచనలన్నీ మనకి అహాన్ని పెంచే విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి అహం అనేది సాధకుడికి అస్సలు ఉండకూడదనమాట. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం అంటే గమనించుకోవాలి. ఎక్కడైనా సరే ఇది మన పొడ చూపుతుందా అన్నది మనం గమనించుకుంటూ ప్రయాణం చేయాలన్నమాట. మనోమయ కోశమును అందని విషయాలు గ్రహిస్తుంది. అయితే మనోమయ కోశంలో ఏముంటాయి? అన్నీ కూడా ఆలోచనలు ఒక క్రమ పద్ధతి, దాన్ని అనాలిసిస్ చేయటం అలా ఉండదు. తొందరపాటు ఎక్కువ ఉంటదనమాట. మనసు వేగంగా ఉండేవాళ్ళు చూడండి తప్పులు ఎక్కువ జరిగిపోతా ఉంటాయన్నమాట. దానికి మనం ఏం చేయాలి? సంప్రాణాయామం చేస్తే మనసుని అదుపు చేయగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ మనస్సుకు అందని విషయాలను కూడా బుద్ధి గ్రహిస్తదన్నమాట. ఇప్పుడు ఆత్మ ఉందనుకోండి, ఇంద్రియాలకి అందదు. కానీ బుద్ధి గ్రహించే శక్తి ఉంటది. బుద్ధికి కూడా సాక్షి అయినప్పుడు అదైన స్థితిలో మనం నిలబడతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనస్సుకు అందని విషయాల్ని ఇక్కడ విజ్ఞానమయ కోశంలో బుద్ధి ద్వారా మనం గ్రహించే ఛాన్స్ ఉంటదన్నమాట. అయితే ఈ బుద్ధి కూడా మనకి సుషుప్తిలో లయించిపోతుంది. అంతే కదా! ఇంద్రియాలు లయిస్తే మనసు లయిస్తది, బుద్ధి లయిస్తది. సుషుప్తిలో సుషుప్తిలో మనకేముంటది? ఏమీ తెలియని స్థితి ఉంటది. అంటే అన్నీ ఒక్కొక్కటి లయమైపోతుంటాయి అన్నమాట. అట్లా ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించింది ఈ బుద్ధి ఏంటి? సూక్ష్మ శరీరమే. మనకి ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయం అనేది 3 కలిపితే సూక్ష్మ శరీరంగా చెప్పుకుంటాము. ఈ బుద్ధి కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించిందే. కానీ మనసుకు తెలియని విషయాలను కూడా గ్రహించే శక్తి దీనికుంటది. ఎందుచేత అంటే
అంతటా ములుగుచ్చు సంధి లేక వ్యాపకమైన చైతన్యం బుద్ధి మీద ప్రతిఫలిస్తుంది అనమాట, ప్రకాశింపచేస్తుంది అనమాట. అంటే ప్రతిబింబము మనకి రిఫ్లెక్షన్ రావటం వలన ఈ వ్యవహారం అంతా మనం జరపడానికి అదే కారణం అనమాట. ఆ ఆ ప్రతిబింబం అనేది లేకపోతే మన మనుగడ అనేది కష్టమవుతుంది అనమాట. కాబట్టి ఈ విజ్ఞానమయ కోసం చైతన్యముచే ప్రకాశించను. ఆ చైతన్యం యొక్క ప్రకాశము బుద్ధి మీద రిఫ్లెక్ట్ అవటం వలన, ప్రతిబింబించడం వలన మన మనుగడ చేయిస్తామన్నమాట. ఆ ప్రకాశం వల్లనే మనము ఈ విజ్ఞానమయ కోసం అనేది, అంటే జ్ఞానం ద్వారా తెలుసుకోవటం మనకేంటి, మనకి విజ్ఞానమయ కోశంలోనే ఈ బుద్ధి ద్వారానే, ఆ జ్ఞానేంద్రియాల ద్వారా సమస్తము మనం గ్రహించగలుగుతున్నాం అన్నమాట. ఈ చైతన్యం వల్లనే మనసులో కదిలే సంకల్పాలు బుద్ధి దర్శించి నిర్ణయించుకుంటుంది. అయితే మనసులో అనేక అనేక ఆలోచనలు కలుగుతాయి అన్నమాట. ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, లేతే ఏదైనా వ్యక్తపరచాలన్నా అన్నిటికీ మనసే ముందుగా ఉంటదన్నమాట. దాంట్లో పదే పదే 10 రకాల ఆలోచనలు చూపిస్తా ఉంటాయి. అయితే ఆ చూపించిన ఆలోచనలకి బుద్ధి అంతకు ముందు మనకి అనుభవం అయి ఉంటది. వాటి రిజల్ట్‌ని జ్ఞప్తికి తెచ్చుకొని ఒక నిర్ణయానికి వస్తదన్నమాట. ఆ 10 చూపిస్తే అందులో ఒకటి నిర్ణయంగా చెప్పిద్దన్నమాట. ఇది చెయ్యి, నీకు సెట్ అయ్యిద్ది అని. అట్లా ఇక్కడ ఆ చైతన్యం వలనే మనసులో కదిలే ఆలోచనలు. మనం చేయి కదిపినా, కాలు కదిపినా, మనసు కదిలినా ఏదైనా గూడా చైతన్యం ఆధారం అని గుర్తుంచుకోవాలి. నేను అన్నది ఇక్కడ అహం తప్ప అది జడప్రాయమే. ఆ చైతన్యం అనేది మన బుద్ధి మీద ప్రతిబింబించపోతే, రిఫ్లెక్ట్ అవ్వపోతే మనం ఏది చేయలేమనమాట. ఎప్పుడైతే అది తప్పుకుంటదో ఇది మృతదేహం అయిద్దనమాట. కాబట్టి ఈ బుద్ధి దర్శించి మనసులో కలిగే ఆలోచనలన్నిటిని గూడా గ్రహిస్తదనమాట. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు గ్రహించి ఒక నిర్ణయానికి వస్తదనమాట. ఇట్లా మనకి మనోమయ కోశంలో అందని విషయాల్ని బుద్ధి గ్రహించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ విజ్ఞానమయ కోశము హృదయమున ప్రవేశించి మానవుని విచక్షణను అపహరించి అయోమయ జీవితాన్ని ప్రసాదిస్తది. అయితే మనకున్న తెలివి ఏంటి? బాహ్య తెలివి. ఇది మన హృదయంలో చేరి ఏం చేస్తదంటే, మనం బాగా తెలివిగలవాళ్ళం అనుకుంటాం. కానీ మన జీవితాన్ని చిందరవందర అయోమయంలో పడేస్తుంటదనమాట. తెలివిగల కూడా అప్పుడప్పుడు మనం పొరపాట్లు చేస్తుంటాం. కానీ నిజమైన తెలివంటే ఏంటి? నిజమైన జ్ఞానం అంటే ఏంటి? మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవడమే. ఎన్ని తెలివితేటలున్నా బాహ్య ప్రపంచంలో అవి ఎందుకు కొరగానివి అన్నమాట. ఆ జన్మ వరకే ఉపయోగపడతాయన్నమాట. అందుకని ఇది మన జీవితాల్ని అయోమయంలో పడవేస్తూ ఉంటుందన్నమాట. మనోమయ విజ్ఞానమయ కోశముల మధ్య భేదము సూక్ష్మముగా ఉన్నది. సకల వ్యాపారములకు కారణమై ఉన్నది విజ్ఞానమయ కోశము. ఎందుకంటే అన్నిటినీ జ్ఞానవంతంగా గ్రహిస్తూ ఉంటది ఈ విజ్ఞానమయ కోశం. ఈ గ్రహించిన దాన్ని మనకి మనసు ద్వారా పనులు నిర్వహిస్తారనమాట. ఇక్కడ కార్యరూపమై ఉండినది మనోమయ కోశము. అదే అందిస్తది ఇంద్రియాలకి, ఇది చెయ్యి, అది చెయ్యని. ఆ తర్వాత వాటి వలన వచ్చే ఫలితాన్ని గూడా మనసే ఆనందించటము, దుఃఖించటము మనసే చేస్తుంటదనమాట. ఇట్లా మనకి విజ్ఞానమయ కోశంలో మనకి మనసు చేసే వ్యవహారాలన్నిటిని బుద్ధి గ్రహించి నిర్ణయం తీసుకుంటది. ఆ తర్వాత అది నిర్ణయం తీసుకున్న తర్వాత మనసు ఆదేశిస్తేనే ఇంద్రియాలు వర్కౌట్ అవుతాయన్నమాట. పనిచేస్తాయి. క్రియారూపం దాలుస్తాయన్నమాట. ఆ తర్వాత అవి క్రియ ద్వారా పొందిన ఆనందమో, దుఃఖమో మళ్ళీ మనసే గ్రహిస్తదనమాట. ఈ చిన్న తేడాని మనం గమనించుకోవాలన్నమాట. అన్ని వృత్తులకు నేను కర్తను, జ్ఞానము కలది విజ్ఞానమయ కోశము. అన్ని ఆలోచనలకి నేనే కర్త, నాకే వచ్చింది, నేనే చేశాను. ఇవన్నిటికి కూడా తననే ఆపాదించుకుంటదనమాట. ఎంతో తెలివిగల వాళ్ళు కూడా ఇక్కడ జ్ఞానం విషయంకొచ్చేటప్పటికి సాధనలో పొరపాటు పడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అన్ని వృత్తులకు నేను కర్తనని జ్ఞానము కలది విజ్ఞానమయ కోశము. అసత్యము, భ్రమ, మోహము, ఆసక్తి మున్నగు వాటి నుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఎక్కడెక్కడ మనం పడిపోతుంటామండి? అసత్యము. ఏది అసత్యంగా కనిపిస్తది? మన కంటికి కనిపించేదంతా కూడా నశ్వరమైనదే, అసత్యమైనదే, అనాత్మ పదార్థమే. అదే సత్యం అనుకుంటాం అన్నమాట. అలాగే భ్రాంతికి లోనవుతూ ఉంటాం. అనేక భ్రాంతులు మనల్ని గురి చేస్తూ ఉంటదన్నమాట. అలాగే మోహము, కోరికనేది అది తీర్చుకోవాలన్న మోహానికి, అంటే ఒక స్టెప్ పైకన్నమాట. అంటే కంపల్సరీ అది తీర్చుకోవాలనే ప్రయత్నమే మనలో వస్తదన్నమాట. ఈ మోహము అన్నిటి పట్ల ఆసక్తి అన్నమాట. ఏది చూస్తే అదేంటి? అదేంటి? తర్వాత మనకు కావాలనిపిస్తది. కోరిక కలిగిద్ది. అది తీసుకునే వరకు దానికి
పై స్టెప్ మోహంకి దారితీస్తుంది. అట్లా మళ్ళీ రాగద్వేషాలు దాన్ని వెన్నంటే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ వీటిని దూరంగా ఉంచితే, వేటిని దూరంగా ఉంచాలి? అసత్యాన్ని, భ్రాంతిని, మోహాన్ని, ఆసక్తి, ఇవన్నిటిని మనం దూరంగా ఉంచగలిగినట్లయితే నిరంతర ధ్యానము, మరియు ధ్యానం అంటే ఏంటి? కూర్చుని నిరంతరం మనం చేయలేంగా, అంటే ధ్యాసే ధ్యానం అనమాట. ఎప్పుడైతే ఆత్మ గురించి ఆలోచిస్తామో, నిరంతరం మనం అనుసంధానం చేసుకుంటామో, అదే ధ్యాసే ధ్యానం అయితే. అందుకే ధ్యానానికి డైరెక్ట్ గా కళ్ళు మూసుకుని కూర్చోవద్దని చెప్తూ ఉంటారు స్వామివారు. ఎందుకంటే ముందు శ్లోకము, ఒక ప్రార్థన చేయాలి, తర్వాత జపం మొదలు పెట్టాలి. ఆ జపం చేస్తూ చేస్తూ ఉండంగానే మనకి ధ్యాసలోకి, ధ్యానంలోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకే ధ్యాసే ధ్యానంగా చెప్తారు. ఏ ధ్యాస ఉండాలి? మన స్వస్వరూపం మీదే మనకి ధ్యాస ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మన వ్యవహారాల్లో జ్ఞానంగా చేయగలుగుతాం అన్నమాట. సమాధి యొక్క అభ్యాసం ననర్చుచుండిన ఈ కోసం దాటవచ్చు. ఎప్పుడైతే ఈ భ్రాంతులకి, మోహానికి, ఆసక్తికి అన్నిటికీ దూరంగా ఉండి మనము జపం ద్వారా ధ్యానంలోకి దిగినట్లయితే ఆటోమేటిక్ గా మనము సమాధి నిష్ఠకి చేరుకుంటాము. అప్పుడు ఈ కోశాన్ని దాటినోళమవుతాం అన్నమాట. అంటే మనోమయ కోశానికి అందని విషయాల్ని బుద్ధి గ్రహిస్తుంది. దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆత్మ గురించి తెలుసుకుంటాం, కానీ బుద్ధి మాత్రమే గ్రహిస్తుంది అనమాట. అప్పుడు బుద్ధి కూడా సాక్షిగా ఉన్నప్పుడే అదైన స్థితికి చేరుకుంటాం అనమాట. చెప్తున్నప్పుడు మనసుతో విన్నాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే క్లాస్ విన్నప్పుడు కొన్ని పాయింట్లు మనల్ని ఆకర్షిస్తాయి. ఇవి చేస్తే బాగుండు అనుకుంటాం, అంటే లేతే బాగా చెప్పారు అనుకుంటాం అనమాట. అక్కడికి అది ఆగిపోద్ది అనమాట. అదే బుద్ధితో విన్నాం అనుకోండి, అంటే ఆలోచన లేకుండా ఖాళీ అయి విన్నాం అనుకోండి, బుద్ధి గ్రహిస్తుంది అనమాట. గ్రహించినప్పుడు ఏమైందంటే అది వెంటనే నిధియాస్ చేరుకుంటది. మనం ఆయా సందర్భాల్లో వచ్చినప్పుడు సాధనగా జీవించడానికి అవకాశం ఉంటది అనమాట. ఇట్లా మనం గుర్తించాలన్నమాట. మన మనసుకి తోచంగానే ఆ! బాగా చెప్పారనో, లేతే ఇది నేను నా జీవితానికి నేను రేపటి నుంచి పాటిస్తాననో, ఇలాంటియన్నీ ఏంటంటే వాయిదా వేతలనమాట. ఇవి మనసుతో విన్నట్టు లెక్కనమాట. అందుకని బుద్ధితోనే వినాలనమాట. అందుకే 5 నిమిషాలు ముందు జాయిన్ అయ్యి, అందరం కలిసే ప్రార్థన చేయాలి. ప్రార్థన తర్వాత వింటే అప్పుడు మనకి బాగా వంట పడతదనమాట. అంటే మనసు పరిధి నుంచి ఇప్పుడు వ్యవహారాల్లోంచి వస్తాం. హడావుడిగా వచ్చేస్తాం. క్లాస్‌లో కూర్చుంటాం. మనసే పనిచేస్తదనమాట. అదే ప్రార్థనకి ముందు మనం కూర్చున్నట్లయితే, ప్రార్థనతోనే మన మనసు కరిగిపోతుంది. బుద్ధి స్థాయికి చేరుకుంటాం అనమాట. అంటే బ్రుకుటి స్థానానికి మనం చేరుకునే అవకాశం ఉంటదనమాట. అప్పుడు విన్నది విన్నట్టు పాటించడానికి అవకాశం ఉంటదనమాట. కాబట్టి ఇక్కడ మనకి విజ్ఞానమయ కోసం భ్రమకి లోనవ్వకుండా, మోహానికి లోనవ్వకుండా, ఆసక్తి లేకుండా ఎప్పుడైతే జపంతో ఉంటామో, అది మనకి సమాధి నిష్ఠకి దారితీస్తుందనమాట. ఎప్పుడైతే సమాధి స్థితికి చేరుకుంటామో, ఈ విజ్ఞానమయ కోశాన్ని దాటవచ్చనమాట. అయితే ఈ విజ్ఞానమయ కోశం నిరసన చేయాలి అంటే, మనం కొన్ని కొన్ని పాయింట్స్ తెలుసుకున్నట్లయితే, సాధనలో అప్లై చేసినట్లయితే ఈ విజ్ఞానమయ కోశాన్ని మనం దాటవచ్చు. మనం ముందు కోశంలో తెలుసుకున్నాం. మనోమయ కోశంలో ఏముంది మనకి? అక్కడ విచారణ స్టార్ట్ చేస్తాం. మనమయ కోశంలో ఇది కాదు గదా! మనం అనుకున్నాం సినిమాకెళ్దామంటే అవసరం లేదు గదా! దాని బదులు శాస్త్రం చదువుదాం, లేదా గురువాక్యాలు విందాం. చాలా క్లాసులున్నాయి, చాలా ఆడియోస్ ఉన్నాయి. ఏదో ఒకటి విందాం, ఏదో ఒకటి చదువుదాం అన్నప్పుడు మనకి మంచిని విచారణతో మంచిని జొప్పించడానికి ప్రయత్నించాం కదా! అక్కడ మనం ఎప్పుడైతే క్లిక్ అవుతామో, మనోమయ కోశంలో విచారణతో ఆచరించామంటే, ఇంకా ఈ విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు సాధన చేయక్కర్లేదనమాట. అక్కడ చేయలేనప్పుడు మళ్ళీ ఇది గూడా తెలుసుకొని, ఇది గూడా సాధనలో అప్లై చేయాల్సొస్తదనమాట. అందుకని అక్కడే సద్దర్శనం పొందొచ్చు. రమణ మహర్షి అక్కడే దాటేశారనమాట. ఇక్కడ విజ్ఞానమయ కోసం బుద్ధిలో ఏముంటాయి మనకి? గత స్మృతులుంటాయి. దీని వికాసమే అతీత లక్షణం. ఇదెప్పుడైతే మనము వికాసం చెందిందంటే, వయసుతో పాటు మనం వికాసం పూర్తి చేసుకుంటూ ఉంటాం అనమాట. అది అతీత లక్షణంకి చేరుకుంటాం. మనమేంటి సాధకులుగా మనం ఏం గుర్తిస్తున్నాం ఇక్కడ? భ్రమ ఉండకూడదు, మోహం ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు, అరిషట్ వర్గాలు ఉండకూడదు అని ఎప్పుడైతే వాటిని మనము నియంత్రించుకుంటూ వస్తామో, తెలుసుకొని వాటిని నిరసిస్తూ వస్తామో, అతీత లక్షణానికి చేరుకుంటాం అన్నమాట. ఆత్మ, బ్రహ్మనిష్ట, రహిత స్థితికి, పరతత్వానికి పొందే అవకాశం మనకి ఇక్కడ కలుగుతుందన్నమాట. ఈ వికాసాన్ని మనమే పొందింప చేయాలి. ఎందుకంటే మనం సాధకులం, మనం ప్రయత్నించి ఈ స్థితులకి చేరుకోవాలన్నమాట. ముందు ఆత్మస్థితికెళ్ళాలి. ముందు దివ్యత్వం పొందాలండి.
తర్వాత మనకి సమాధి స్థితి, తర్వాత నిర్వాణము అంటారు, అంటే సంపూర్ణ దుఃఖరాహిత్యం, ముక్తి స్థితి. ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. అంటే ఆత్మ ఆత్మ సాక్షాత్కారం పొందాలి, ఆత్మస్థితికి చేరుకోవాలి, తర్వాత బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మనిష్ట పొందాలి, తర్వాత దానికి పరమైంది చేరుకోవాలి, ఆ తర్వాత పరతత్వం కైవల్యం. అట్లా ఇవన్నిటి వరకు మనం వికాసాన్ని పెంపొందించే విధంగా మనమే ప్రయత్నించాలన్నమాట. తన్ను తాను ఎరుగుటకు విజ్ఞానమయ కోసం తెలుసుకోవాలి. విజ్ఞానమయ కోసం ఎందుకు ఉంది అంటే, ఇది పుస్తకము, ఇది అది సహజం అన్నమాట. మనకి ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని ఈ జ్ఞానంతోనే మనం గ్రహిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అసలైన జ్ఞానం అంటే ఏంటి? ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, నన్ను గురించి నేను తెలుసుకో, అసలు నేను ఎందుకు వచ్చాను? రోజు వండుకొని తింటమేనా? లేదా ఏదో ఉద్యోగం చేస్తాం, లేదా ఏదో అనవసరమైన కాలక్షేపం చేస్తాం. ఒకనాటికి మనకే విసుగొస్తదండి. ముఖ్యంగా గృహిణులకి. ఎప్పుడూ వండి పెట్టడమేనా? ఎప్పుడు వండుకోవడం, తినటం, పడుకోవటమేనా అని. అదే మగవాళ్ళకైతే ఎప్పుడు తిరగటమేనా? ఏదో ఒక పాయింట్ దగ్గర అక్కడ విరక్తి చెందుతారనమాట. అప్పుడు ఈ విజ్ఞానమయ కోశం అనేది మనకి సహకరిస్తదనమాట. నేనెవరిని, అసలు ఎందుకోసం వచ్చాము అన్న ఆలోచన రావటానికి చాలా జన్మలు పట్టిద్ది. ఆలోచన వచ్చి సాధన మొదలుపెట్టాక గూడా మనకి పట్టుదల లేకపోయినట్లయితే ఇంకా చాలా జన్మలు తీసుకోవాల్సి ఉంటదన్నమాట. తన్ను తాను ఎరుగుటకు విజ్ఞానమయ కోసం తెలుసుకోవాలి. 5 విషయాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. విషయ కర్మేంద్రియాలు, వాటిని క్రియారూపం దాల్చడానికి కర్మేంద్రియాలు కావాలి. ఏంటండి? వాక్కు, పాణి, పాద, గృహ్యము, పాయువు. ఇవి అంతఃకరణానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో చేసే ఆలోచనలకి క్రియారూపం చేయటానికి ఇవి సహకరిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఒక విషయం మనం స్వీకరించామనుకోండి, దానివల్ల ఏమవుతుంది? మనకి రాగద్వేషాలతో వ్యవహరిస్తాం. అయితే రాగం గాని లేదా ద్వేషం గాని ఎప్పుడూ సాక్షిగా ఉండలేదు మనం. మనం సాక్షిగా ఉండాలని సాధనతో ప్రయత్నిస్తున్నా గూడా ఇవి చాలా కాలం మనల్ని వెంబడిస్తూనే ఉంటాయన్నమాట. అప్పుడు ఆనందం వచ్చింది, ఆనందించాం. లేదా దుఃఖం కలిగింది, దుఃఖించాము. అంటే సుఖించాము, దుఃఖించాము. ఆత్మ యందు ఇవి ఉన్నయా? ఎవరికొచ్చింది ఈ దుఃఖము? ఎవరికొచ్చింది ఈ ఆనందము? అన్న ప్రశ్న ఇక్కడ విజ్ఞానమయ కోశంలోనే కలిగిద్దనమాట. అంటే ఎప్పుడైతే ఇవి ఆత్మకి ఈ సుఖం గాని, దుఃఖం గాని, రాగద్వేషాలు గాని ఏమీ లేదుగా, విషయాలు కూడా లేవు కదా, నేను ఆత్మని కదా అన్న భావన ఇక్కడ మనం అప్లై చేయగలిగితే మనలో మార్పు మొదలవుతదనమాట. ఇవన్నీ కూడా ఆత్మ మీద ఆరోపితమే. నిజానికి ఆత్మకి ఇవేమీ లేవు, దేనికి అంటదు అన్నది మనకి రూఢిగా తెలియాలన్నమాట. అయితే ఈ కోశాలను ఆత్మగా భావించరాదు. మరి ఈ కోశాలేంటి? దేహానికి సంబంధించినవి. ఆ దేహంలో అవి పనిచేసే విధానాన్ని బట్టి మనం డివిజన్ చేసుకొని 3 శరీరాలని 5 భాగాలుగా విభజన చేసుకొని, అవి పనిచేసే విధానాన్ని బట్టి మళ్ళీ వాటికి పేర్లు పెట్టుకొని, వాటిని కొద్ది కొద్దిగా మార్పు తెచ్చుకుంటూ, అన్నమయ్య కోశం ముందు స్థూలం మన కంటికి కనిపిస్తుంది. దీన్ని సెటరేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. మితమైన ఆహారం మితంగా తీసుకోవాలి. మనం తక్కువ తింటే ప్రాణం హాయిగా తిరిగిద్ది. ఆటోమేటిక్‌గా సాధన చేయగలుగుతాం. ఇట్లా మనము ఎట్లా నిరసన చేయాలంటే ఏం పాటించాలి అని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇవన్నీ ఏంటి? దేహానికి సంబంధించినయి. ఆత్మకి సంబంధించినయి కాదు. ఇవి కాదు అని ఎప్పుడైతే మనకి రూఢిగా, మనకి అనుభవంగా తెలిస్తే అప్పుడు నేను ఆత్మనన్నది ఆటోమేటిక్‌గా తెలియబడతదనమాట. అది ఎక్కడి నుంచో రాదు, మనలోనే ఉంది. స్వయంగా వ్యక్తమైద్దనమాట. ఇవన్నీ కూడా ఆచ్ఛాదితమైపోయినాయన్నమాట ఆత్మ మీద. కాబట్టి ఈ కోశాలను ఆత్మగా భావించరాదు. ఇది కేవలం వర్ణ వస్త్రాల వంటివి. అంటే ఒక స్ఫటికలింగం ఉందనుకోండి, దాని ముందు ఏ కలర్ పెడితే మనం ఫ్లవర్స్ పెడుతూ ఉంటాం. ఏది పెడితే అది రిఫ్లెక్షన్ ఉంటది. అట్లాగే ఆత్మ మీద ఇవి రిఫ్లెక్షన్ లాంటివే. నిజానికి ఇవి లేనివి అన్నమాట. అంటే దాని ముందు అలా ఉండేటప్పటికి అలా మనం ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రపంచం సత్యము, నేను సత్యం అనుకుంటున్నాను కాబట్టి అలా మనం అనుకుంటున్నాం అన్నమాట. విజ్ఞానమయ కోసం కాంక్ష, ధనకీర్తి ఎక్సెట్రా చాలా లక్షణాలు ముందు చెప్పుకున్నాం. ఇవంతా కూడా గొప్ప కోసం చేస్తాం అన్నమాట. పేరు కోసం చేస్తాం అన్నమాట. కీర్తి కోసం చేస్తాం అన్నమాట. ఇవన్నీ ఈ కోసం యొక్క ధర్మాలన్నమాట. వాటి గుణాలే అంతన్నమాట. జ్ఞానం అంటే ఏంటి? మనకి యాక్చువల్‌గా ఉనికి స్థానంలో ఉండుట మాత్రమే. మనకి ఆత్మ లక్షణాలు ఉన్నాయండి. ఏమున్నాయి? సత్తు, చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనంద లక్షణాలు. ఈ ఈ 5 ఏ లక్షణమైనా ఆత్మేనండి. ఈజ్ ఈక్వల్ టు ఆత్మే. ఆత్మ లక్షణమే. ఏ ఒక్క లక్షణం పట్టుకున్నా కూడా ఆత్మస్థితికి చేరుకుంటాము. అంటే జ్ఞానం అన్నా కూడా ఏంటి?
మనకి ఏం తెలుసుకోవాలి? జ్ఞానం అంటే మనం ఏదో జ్ఞానంతో ప్రయత్నించి చేయటం అని కాదనమాట. ఉనికి స్థానం, ఉన్నాను అన్నది ఉనికి అన్నమాట. అంతే తప్ప కదిలేది కాదనమాట. అట్లా ఉనికి స్థానంలో ఉండటం మాత్రమే. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, సాక్షిగా ఉండటం అంటే మన స్వస్థానంలో, అంటే మన ఉనికిని మనం తెలుసుకొని నిలబడి ఉండటం అనమాట. అందుకే సాక్షి అని పెట్టుకున్నాం అనమాట దానికి. వ్యవహరించటం అనేది లేదనమాట. ఏకకాలంలో ఆత్మ సర్వాధికారి, అన్నిటి మీద దానికి అధికారం ఉంటుంది. సర్వాధారం, అన్నిటికీ అదే ఆధారం అన్నమాట. నువ్వు ఈశ్వరుని చెప్పుకోండి, ఆత్మ చెప్పుకోండి, ఏదైనా కూడా అన్నిటికీ ఆధారం అదే, అన్నిటి మీద ఆధిపత్యము అదే అన్నమాట. వ్యవహారం కాలంలో ఎప్పుడు కూడా మనము మనన్నే గమనించుకోవాలి. నా మనసు ఏమంటుంది, నా మనసు ఏమంటుంది. ఒక చిన్న కథ చెప్తారు తల్లిదండ్రులు. తండ్రి కొడుకులు, అతను వ్యాపారం చేసుకుంటూ షాప్ లో ఉన్నాడు. కొడుకు నౌక మీద, ఇదివరకు వ్యాపారాన్ని అన్ని నౌక మీద తీసుకెళ్లేవాళ్ళు కదా, అతనికి ఒక టెలిగ్రామ్ వస్తుంది అనమాట. ఓడ మునిగిపోయింది అని. అంటే అందులో అతను సరుకుంటది కదా, బోల్డ్ నష్టం వస్తుంది కదా. అతను ఆ టెలిగ్రామ్ చూసుకుని కళ్ళు మూసుకుని ఈశ్వరానుగ్రహం అని అంటాడనమాట. మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ మునిగింది మన పడవ కాదని మళ్ళీ ఇంకో టెలిగ్రామ్ వస్తుంది అనమాట. మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ ఈశ్వరానుగ్రహం అని తన పనిలో తను పడిపోతాడనమాట. అప్పుడు ఆ షాప్ లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, అదేంటి రెండిటికి ఒకటే వ్యక్తపరుస్తున్నావంటే, నేను కళ్ళు మూసుకుంది నా మనసు కదిలిందా లేదా అని తెలుసుకోవటానికి. అంటే మునిగింది అన్నప్పుడు బాధపడిందా, లేదు అన్నప్పుడు సంతోషపడిందా అన్నది, ఆహా ఈశ్వరానుగ్రహంతో నేను కదలలేదు అన్నది అక్కడ పాయింట్ అన్నమాట. అలాగే ప్రతి విషయానికి నా మనసు ఏమంటుంది, నా మనసు ఏం చెప్తుంది, ఇట్లా మనల్ని మనమే గమనించుకోవడం అంటే ఒక్క మనస్సు మీద దృష్టి పెట్టడం. ఎందుకంటే ఆఖరికి కావాల్సింది నిర్విషయం మనసులోనే జరగాలి. అలాగే మనోనాశనం జరగాలి. అన్నిటికీ మనసే కాబట్టి మనకి మనసునే గమనించుకోవాలన్నమాట. ఏ వ్యవహారం చేసినా, ఏ పని చేసినా కదులుతుందా లేదా, కదిలిందా వెంటనే కదలకుండా ఆపేసుకోవటం. అలా మన సాధనని పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. వ్యవహార కాలంలో నిన్నే చూసుకో, భార్యలో భర్త తననే చూసుకోవాలి. అక్కడే మనకి చెప్తారు కదా, జడ్జిమెంట్ అక్కడి నుంచే వస్తుంది, ఎదుటోళ్ళ నుంచే వస్తుందని. చైతన్యం స్వాధీనమై ఉన్నది గురువులకు. తగిన శిష్యుడు వచ్చినప్పుడు అతనిలో ప్రవేశిస్తారు. ఈ చైతన్యం, మనమేంటి, చైతన్యం ఆధారం, సర్వాధారం, అది సర్వాధికారి. దాని ఆధారంగా మనం చేస్తున్నాం. కానీ గురువులకేంటి, అది వాళ్ళ ఆధీనంలో ఉంటది. అంటే నేనే ఆ చైతన్యాన్ని, నేనే ఆత్మను అన్నదే వాళ్ళు తెలుసుకుంటారు. ఆ గురువుకి ఎప్పుడు ఆ చైతన్యం ఆధీనంలో ఉంటదన్నమాట. అందుకే మనలో చైతన్యాన్ని మేల్కొల్పే శక్తి వాళ్ళకి కలిగిద్దన్నమాట. మనం సిద్ధంగా ఉన్నట్లయితే మనలో చైతన్యాన్ని లేవనెత్తుతారనమాట. అంటే అప్పుడు మన సాధన సజావుగా చేస్తే నేనే ఆ చైతన్యాన్ని అని బలపరుచుకుంటాం అన్నమాట. శిష్యుడు ఇంద్రియ జయం, స్వాధీనం ప్రయత్నించినప్పుడు, ఎప్పుడైతే ఇంద్రియాలని స్వాధీనం చేసుకుంటాడో అప్పుడు గురువు అతనిలో ప్రవేశిస్తాడనమాట. గురువు తన యొక్క సామర్థ్యాన్ని శిష్యుని చైతన్యంలో ప్రవేశపెడతాడు. మేల్కొల్పటం అంటారు కదా, అట్లా అతని సత్తాని మనలో ప్రవేశింపజేస్తారు. ఆ సత్తాతోనే మనం వ్యవహరించగలుగుతాం. బోధలైన ఏదైనా కూడా గురు సత్తా ఉంటే మనము ధైర్యంగా ముందుకు వెళ్తాం అన్నమాట. చైతన్య స్వాధీనం చేసుకున్న వారిని మన సనాతన గురువులు అని అన్నది. వారిని సద్గురువులుగా కూడా చెప్పుకుంటాం అన్నమాట. వీరికి పంచకోశాలు వర్ణ వస్త్రం వలె ఉంటాయి. స్ఫటికం ముందు వస్త్రాన్ని లేదా ఫ్లవర్స్ ని పెట్టి, రకరకాల ఫ్లవర్స్ ని పెడితే ఎలా ఉంటాయో కలర్స్ గా, ఏది పెడితే ఆ కలర్ రిఫ్లెక్ట్ అయింది. వాళ్ళకు కూడా అంతే అన్నమాట. మనం వెళ్తే మన రిఫ్లెక్షన్ వాళ్ళ మీద అయింది. మనకు కావాల్సిన సాధన మనకి చెప్తూ ఉంటారు అనమాట. మనం ఏంటన్నది వాళ్ళకి, మనం చూడటంతోనే అతని స్ఫటికం వల్లే ఉంటారు. ఆ రిఫ్లెక్షన్ అతని మీద పడంగానే అతను మనకి చెప్పగలుగుతారు అనమాట. ఇట్లా మనం జాగ్రత్తగా ఇంద్రియాలని ఆధీనం చేసుకోవడం ద్వారా గురువు యొక్క సత్తాని మనము యాక్సెప్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఖాళీగా ఉండిరా అనేది అందుకోసం అన్నమాట. అంటే సాధన ఎప్పుడు కూడా మనం దేనికోసం చేస్తాం? ముక్తి కోసం చేస్తాం. ఏ ముక్తి? ఈ సంసారం అంతా నాకు అవసరం లేదు, ఇందులో బంధాల్లో ఇరుక్కుపోతున్నాను, దీని నుంచి విడిపించమని మనం అనేక జన్మలుగా ఎంతో కొంత ప్రార్థన వలన ఈ జన్మలో మనకి సద్గురువు లభ్యమవుతారు. ఆయన ద్వారా మనకి నేను ఆత్మని, నేను ఈ దేహం, ఈ నామరూపాత్మకమైన దేహం కాదు అని మనం తెలుసుకోవటం ద్వారా మనం ఆయన చెప్పినట్లు పాటించినట్లయితే ఆ స్థితికి చేరుకుంటాం అన్నమాట. తనంత ఎరుగుటియే విజ్ఞానం, తెలుసుకోకపోవటమే అజ్ఞానం. అంటే
బాహ్య ప్రపంచంలో ఎంత గొప్ప తెలివితేటలు ఉన్నా కూడా అది అజ్ఞానం కిందే లెక్క అన్నమాట. అంటే ఎప్పుడైతే మన స్వస్వరూపం ఏంటి అన్న ఆలోచన వచ్చి అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామో అదే మనకి జ్ఞానము విజ్ఞానం కూడా అన్నమాట. జీవభావం నుండి ఆత్మభావానికి మారాలి మానవులు మొదట. జీవభావం అంటే ఈ ప్రపంచమే సత్యం, ఈ జన్మే సత్యం, నా వాళ్ళు, నేను, నాది, ఇవన్నీ కూడా జీవభావం అన్నమాట. అక్కడి నుంచి ఆత్మభావానికి మారాలి. అంటే స్పందన ప్రస్పందన లేని స్థితికి ఇవేమి నావి కాదు. కర్మలు కొన్ని కర్మఫలాలు అనుభవించడానికి ఇక్కడ వచ్చాను, కర్మలు చేయడానికి వచ్చాను అన్నదే ఈ దేహం వచ్చింది. ఈ దేహము నాదే కానీ నేను దేహాన్ని కాదు అన్నది రూఢిగా వాళ్ళకి బలపడి ఉంటదన్నమాట. జీవభావం నుండి ఆత్మభావానికి రావాలి ప్రతి ఒక్కళ్ళు మొదట. తర్వాత విషయానందరాన్ని ఇంద్రియానందం అని ఆత్మానందంగా భావించుకోవటం కోశాలు. ఈ కోశాలు మనం ఏం చేస్తున్నామంటే విషయాల ద్వారా మనం విషయాలను ఏం చేస్తాం, ఇంద్రియాల ద్వారా వర్కౌట్ చేసి ఆనందాన్ని పొందుతుంటాం. ఆ వచ్చిన ఆనందాన్ని అదే ఆత్మానందంగా భ్రమపడుతున్నాం అన్నమాట. కాబట్టి ఈ విషయాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఈ సుఖ దుఃఖాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. దేహం కూడా శాశ్వతం కాదు. అది ఆత్మానందం కాదు. ఆత్మానందం అంటే కారణ రహితంగా ఆనందం కలగాలన్నమాట. అదే ఆత్మానందం అనమాట. అప్పుడప్పుడు మనకి కలుగుతూనే ఉంటది. మనం అబ్జర్వ్ చేయట్లేదు, అంతే తేడా అన్నమాట. అంటే ఇప్పుడు మన ఏ వస్తువో లేదా ఒక వ్యక్తి ద్వారానో ఒక మాట ద్వారానో మనకి ఆనందం కలిగింది. కానీ ఇవి ఆ కాసేపే ఉంటాయి. ఎంత గొప్ప విజయం సాధించినా ఒక 5 రోజులు, 10 రోజులు. ఎంత గొప్ప వస్తువు కొనుక్కున్నా 5 రోజులు, 10 రోజులు. తర్వాత మళ్ళీ వెతుక్కోవటమే ఆనందాన్ని. కానీ ఇదేంటి, ఏ కారణం లేకుండా ఆత్మ స్వయంగా ఆనంద స్వరూపం కాబట్టి ఎంతో శాంత చిత్తంతో, ప్రశాంత చిత్తంతో జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఇంద్రియ ధర్మాలని ఉడికిపోయిన కేవలం ప్రకాశంగా తోచుచున్నదో, అన్ని త్రయాలలో కేవలం ప్రకాశంగా ఉండి ఉంటే ఏ కర్తృత్వము, ఏ భోతృత్వము లేదు. అదే సన్నిష్ట సద్దర్శనం. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారు? ఇంద్రియ ధర్మాలు ఉన్నాయి కదా, అవి అవి ఉడికిపోవాలి. అంటే ఈ కర్తభావం గాని, భోక్తభావం, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. ఈ పనులు నేనే చేస్తున్నాను. వీటి ఫలితం నేనే అనుభవిస్తున్నానన్న లేకుండా ఉడికిపోవడం అంటే ఇంక మళ్ళీ తలెత్తకూడదనమాట. ఏ చేయమండి చేస్తాం. కానీ సాక్షిగా ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఒకసారి ఉడికిపోతాయో మళ్ళీ అవి తలెత్తవనమాట. అలా ఎప్పుడైతే ఉంటామో ఏ కర్తభావం ఉండదు, ఏ భోక్తభావం ఉండదు. అదే సన్నిష్ట సద్దర్శనం అన్నమాట. నిరంతర చింతన, కర్తృత్వ, భోతృత్వాలు దాటాలంటే చింతనతో దాటాలి. ఇప్పుడు మనం ఎలా ఉండాలండి? చింతలతో ఉన్నాం అన్నమాట. అప్పుడు అది అనుకున్నాం చేయలేకపోయాం. వీడిలా చదువుకోవట్లేదు, వాళ్ళకి పెళ్ళవ్వట్లేదు, వీళ్ళిలా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఈ చింతలే. ఎప్పుడో చిన్నప్పుడు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ గూడా చింతలు ఉంటాయన్నమాట. కానీ చింతన చేయాలి. చింతన అంటే భగవత్ నామం అన్నమాట. భగవంతుడి గురించే చింతన చేయాలన్నమాట. ఈ కర్తభావం, భోక్తభావం చేయాలంటే అన్నిటికీ కారణం ఈశ్వరుడే. అతనే మన కర్మఫల ప్రదాత అన్నది ఎప్పుడైతే చింతన చేస్తామో ఈ విజ్ఞానమయ కోశాన్ని మనం దాటగలుగుతాం అన్నమాట. అంత జాగరూకతతో వ్యవహరించాలన్నమాట. ముందు మనం ఏం చేయాలి? ముందు మనసు మనకి తొందర పెట్టేస్తూ ఉంటది. కాసేపు ఆగమ్మా, నువ్వు ఆగు అని అనగలగాలన్నమాట. వెయిట్ అన్నామనుకోండి, అది ఆగాలన్నమాట. ఆగినప్పుడు విజ్ఞానమయ కోశం అనేది మేలుకుంటదన్నమాట. ఈలోపు మనం తొందరపడి చిందరవందర నిర్ణయాలు తీసుకుంటే, మనం ఇంకా బాహ్య ప్రపంచంలో అనాత్మగా జీవిస్తున్నట్లే అన్నమాట. అందుకని ఒక్క ఆలోచన దగ్గరే నాహం కర్త అనే స్థాయికి నీ చింతన పెరగాలి. నేనేమి కాదు, నేనేమి చేయలేదు, నేనేమి కానివాడని అనేది మనం ఈ చింతన ద్వారానే బయటపడగలుగుతాం అన్నమాట. ఒక్క ఆలోచన దగ్గరే. అంటే నామం 2 అక్షరాలో లేదా గాయత్రి మంత్రమో ఏదో ఒక దాని ద్వారా మనము దీన్ని దాటేయొచ్చనమాట. రామకోటి అయ్యేలోపు విజ్ఞానమయ కోసం దాటుతారు. అయితే ఆ రామకోటి ఎలా రాస్తూ ఉంటారు, మనం కొంతమందిని గమనిస్తూ ఉంటాము. అన్ని అందుకుంటారు. అక్కడ అది ఉంది చూడు, ఇక్కడ ఇది ఉంది చూడు. చెయ్యి మటికి రాస్తూ ఉంటది. నామం కూడా చదువుతానే ఉంటారు. కానీ ఎలా చేయాలి అది? ఎంతో కాన్సంట్రేట్ గా చేయాలి. అంటే దివ్య భావంతో చేయాలన్నమాట. ఏకాగ్రతగా చేయాలి. అప్పుడు అది అయ్యేలోపే మనం ఈ కోశాన్ని దాటగలుగుతాం అన్నమాట. పవిత్రంగా, నిష్ఠతో, మౌనంగా చేయాలి. మనం ఏం చేస్తుంటాం? ఏది వినిపిస్తే, ఏది కనిపిస్తే ఆ మధ్యలో అందుకుని మళ్ళీ చెయ్యి. ఇన్ని పుస్తకాలు రాశాను, ఇన్ని కోట్లు రాశాను, ఈ లెక్క కాదనమాట. చేసేది సిన్సియర్ గా చేయాలి అంటే పవిత్రంగా ఉండాలి,
నిష్ఠతో చేయాలి, మౌనంగా చేయాలి. 1 గంట కూర్చుంటామా, అరగంట కూర్చుంటామా, ఇంకేది మనకి సంబంధం లేదు. మౌనంగా మన పని చేస్తే దాని ఫలితం కనిపిస్తుంది అనమాట. లేతే ఎన్ని వేల కోట్లు రాసినా, ఎన్ని వందల పుస్తకాలు రాసినా ఏ ఫలితము ఉండదన్నమాట. 2 అక్షరాలతో ఉండే ఏ నామమైనా చింతనకి సరిపోతుందన్నమాట. అంటే రామ అనుకుంటారు, సాయి అనుకుంటారు. అది మన ఇష్ట దైవాన్ని సంబంధించింది మనం సెలెక్ట్ చేసుకోవడమే అన్నమాట. అయితే ఈ విజ్ఞానమయ కోశంలో బుద్ధి ప్రధానంగా ఉంటది కదా! మానవ జన్మలో గొప్ప ఫలవంతమైనది ఈ బుద్ధి వల్లనే. ఎందుకంటే అన్ని జీవరాశులకి ఎన్నో జన్మలు 84 లక్షల జన్మల జీవరాశుల్లో భగవంతుని తెలుసుకునే అవకాశం కలగలేదన్నమాట. మానవుడికి బుద్ధి అనేది అడిషనల్ గా మనకి ప్రసాదించిన వరం అన్నమాట. ఆ వరం వల్లనే మనకి అందులో వివేకాన్ని పెంపొందించుకోవటం, విచక్షణతో వ్యవహరించడం అనేది ఈ బుద్ధి. అందుకే ఏదైనా పిల్లలు సరిగ్గా బుద్ధి లేదా అంటాం వెంటనే, పెద్దోళ్ళనైనా పిల్లలనైనా. అంటే ఆ బుద్ధి ఉండటం వలన ఒక వివేకము, విచారణ అనేది చేయగలుగుతున్నాం. ఒక నిర్ణయం తీసుకోగలుగుతున్నాం, మంచి నిర్ణయాలు. అట్లా ఫలవంతమైనదిగా మనము గ్రహించాలన్నమాట. కర్తృత్వ భావన జమ చేసి అహాన్ని పెంచుతున్నాం. అయితే ఈ బుద్ధితో వచ్చిన మనకి ఈ విచక్షణ ఏం చేస్తున్నాం? మన సొంత తెలివిగా ఈ నామరూపాత్మకమైన దేహం యొక్క తెలివిగా మనం గ్రహించి ఏం చేస్తున్నాం మనం? ఆహ్! నేను చాలా తెలివిగలదాన్ని. నేను చాలా చేశాను. లేదా నేను చెప్పబట్టే వాళ్ళలా చేశారు. ఇలాంటి అహాన్ని యాడ్ చేసుకోవటం జరుగుతుందనమాట మన బుద్ధికి. దాంతో ఏమవుద్ది? అహం వల్ల అహంకారానికి దారితీస్తుందనమాట. మరి అది పెంచడానికి మనమే కారణం. మరి నేను ఆత్మని కదా! నేను ఆత్మనన్నప్పుడు ఈ అహంకారం ఎక్కడిది? దేహ సంబంధమైంది గదా! దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు గదా! అలా ఎప్పుడైతే విచారణ చేస్తామో, నిరంతరము ధ్యానం ద్వారా, ధ్యానం అంటే నిరంతరం అదే ఆలోచన. ఆ భగవద్నామమే పలకటం ద్వారా, వారి కథలే వినటం ద్వారా, వారి బోధలే వినటం ద్వారా, ఎప్పుడైతే మనం ఎక్కువ టైం కేటాయిస్తామో, ఎక్కువ మన మనసులో అవే ఆలోచనలు వస్తాయన్నమాట. నామం, వంట చేస్తున్నా నామం, వ్యవహరిస్తున్న నామం, కామ్‌గా కూర్చున్నప్పుడు నామం. ఆటోమేటిక్‌గా ధ్యాసంతా అటువైపు వెళ్తుందన్నమాట. అట్లా నిరంతర ధ్యానం ద్వారా నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకుంటాము. మన సమాధి నిష్టలు షడ్విధ సమాధి నిష్టలుంటాయి. అందులో చివరిది నిర్వికల్పం అన్నమాట. అంటే ఎటువంటి ఆలోచన ఏది ఉండని స్థితికి చేరుకుంటాం అన్నమాట. ధ్యానం వలన మనకేం కలిగిద్దంటే శ్రద్ధ కలిగిద్ది. ఎప్పుడైనా అంతే గదా! ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు కంగారు పడకుండా కామ్‌గా కూర్చొని ఇన్ని మంచినీళ్ళు తాగి కూర్చుంటే బుర్ర బాగా పనిచేస్తుంది కదా! మామూలు విషయాల్లో గూడా మనం అలాగే చేస్తుంటాం. ఎవరైనా ఏదైనా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు "ముందు రా కూర్చో, మంచినీళ్ళు తాగు" అని ఆపి కొంచెం టైం ఇచ్చి చెప్పమంటాం అన్నమాట. అంటే ఆహ్, ఆ ధ్యానం అనేది గ్యాప్ అన్నమాట. మనం తీసుకునే గ్యాప్ అన్నమాట. ఆలోచనల నుంచి మనం గ్యాప్ తీసుకుంటున్నాం అన్నమాట. శ్రద్ధ, అవగాహన పెరిగిద్ది. ఎప్పుడైతే శ్రద్ధొస్తదో దాని పట్ల అవగాహన పెరిగిద్ది. ఆత్మ అంటే అర్థమైనట్టే ఉంటది. ఆచరణకొచ్చేటప్పటికి ఏమీ చేయలేకపోతాం. అదే మనకి శ్రద్ధగా విన్నాం అనుకోండి, అవగాహన బావుంటది. ఆ లక్షణాలని నా జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలని మనకి బోధపడుతూ ఉంటదనమాట. ఏకాగ్రత పెరుగుతుంది. దాని మీద బాగా దృష్టి పెడతామనమాట. లోతైన పరిశీలన వస్తుంది. అంటే దాని సూక్ష్మత గ్రహించగలుగుతాం అనమాట. పై వాచ్యార్థం కాకుండా మనము దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి? దాని భావం ఏంటి? అన్నది మనం గ్రహించగలుగుతాం అనమాట ధ్యానం వలన. ఇలా పెరిగిన అవగాహనతో తత్వశాస్త్రాలు చదవాలి. ఊరికే చదివేస్తే ఏదో మిగతా నవల్స్ ఎలా చదివేసామో విషయాలు తెలుసుకుంటాకి చదివినట్లు ఉంటదన్నమాట. ఎప్పుడైతే ధ్యానంతో కూర్చుంటామో, ఏకాగ్రత పెరిగిద్దో, శ్రద్ధ పెరిగిద్దో, అప్పుడు చదివిన ఆ శాస్త్రాలు మనకి సాధనకి ఉపయోగపడతాయన్నమాట. తత్వం తెలియటం వలన రెండవది లేదనే వైరాగ్యం వస్తుంది. అంటే ఉన్నది ఒకటే బ్రహ్మమే అని ఎప్పుడైతే గ్రహిస్తామో, అంటే ఎప్పుడు గ్రహిస్తాం? ఎప్పుడైతే ఏకాగ్రత ఉంటదో అప్పుడు గ్రహిస్తాం. విశ్వాసం పెరిగిద్దనమాట. అప్పుడు మిగతాటియన్నీ ఏం జరిగినా పోన్లే లేనిదే గదా! అన్నది వైరాగ్యం అన్నమాట. వైరాగ్యం ఊరికే రాదండి. మనకి సాధనలో ఎంత అవగాహన పెరిగితే అంతకు ముందుకెళ్తాం. అప్పుడు ఇంకా బాగా అర్థమవ్వటం మొదలుపెడతాయన్నమాట. అప్పుడే వైరాగ్యం బలపడిద్దనమాట. పూర్ణ వైరాగ్యానికి దారితీస్తదనమాట. అయితే వైరాగ్యం చేత మన దృష్టిలో లేనివని చూచుటయే నిజ వైరాగ్యం. అయితే వైరాగ్యం వచ్చింది నాకేం అవసరం లేదు అనుకుంటే అక్కడితో ఆగిపోదు సాధన మనకి. ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు, అవసరం లేదనుకుంటే ఏది కనిపించినా గూడా ఇది లేనిదే కదా! దృశ్యం తన్నస్యం. ఇదంతా లేనిదే గదా! ఇది లీల మాత్రమే గదా!
ఇది ఈశ్వరుడు యొక్క లీల కదా, అతను ఆడుకునే ఆట కదా, అలా తొయ్యాలన్నమాట. ఏ సందర్భం చూసినా, ఏ వ్యక్తిని చూసినా, దేన్ని చూసినా కూడా అప్పుడు నిజ వైరాగ్యంలోకి వెళ్తాం అనమాట. నాకు ఏమి వద్దు వద్దు అనుకుంటే కొంతవరకు మనము బలపడతాం అనమాట. వైరాగ్యం చేత మన దృష్టిలో లేనివని చూచుటియే నిజ వైరాగ్యము. వాసనలు క్షయమైతేనే గుణరహితం అవుతాము. మనలో వాసనలు ఉన్నంత వరకు, వాసనలు అంటే ఏంటి? ఒక పనిని పదే పదే చేయటం వలన మనం వాసనగా ఏర్పడిద్ది. అంటే అది మళ్ళీ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటదన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రేరణ జరిగిందో అవి మనం చేసేటప్పుడు గుణాలను ఉపయోగిస్తాం. ఈ వాసనలు క్షయం చేసుకున్నాం, అవసరం లేదా అనుకున్నాం అనుకోండి, ఆ వాసనను అక్కడికి కట్ చేసాం. అప్పుడు గుణ ప్రేరణతో మనకి పని రాదుగా. వ్యవహరించామంటే గుణం ఉంటది. అది సత్వగుణమే కావచ్చు, రజోగుణం కావచ్చు, తమోగుణం కావచ్చు. ఏ గుణమైనా మనకు అవసరం లేనిదే కదా. అందుకని వాసనల్ని క్షయమైతే గుణాలు కంట్రోల్ అవుతాయి అన్నమాట. అనగా గుణములు వాడకూడదు. వాడకూడదు అంటే మనకి ఏం తెలుస్తది? ఎంత కావాలో అంతే వాడుకోవాలి. గుణాలు అసలు వాడకుండా అవ్వదు ఏ వ్యవహారమైనా సరే. అయితే అనవసరమైన విషయాలు, వాసనలు కొన్ని మనకి అవసరం లేదనిపించినాయి అనుకోండి, ఇంకా వాటిని అక్కడే రద్దు చేసుకుంటే గుణాలు వాడకుండా సరిపోతుందన్నమాట. బుద్ధిలో బ్రహ్మం అరూఢం కావాలి. మన బుద్ధిలో ఏ నిర్ణయం గాని ఉన్నది బ్రహ్మము. ఇదంతా లేనిది. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నది బుద్ధిలో రూఢి అయితే, అంటే బుద్ధి ఏంటి? దాని పనేంటి? నిశ్చయించేసింది. ఒకసారి నిశ్చయించిందంటే మనసు ఫాలో అయిపోతుంది కదా! దానికి సంబంధించిన పనులే చేస్తామనమాట. బాహ్య విషయాల పట్ల ఏదైనా వ్యవహారం చేయాలి అని మనం బుద్ధిలో ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో, ఆ వ్యవహారం ఎలా చేస్తామో విషయాల్ని, అలాగే ఇక్కడ కూడా అన్నమాట. ఉన్నది బ్రహ్మం అని మనకి రూఢి అయిపోయిందంటే దాని గురించే వ్యవహరిస్తాం. దానికి అనుగుణంగానే మన సాధనని పూర్తి చేసుకుంటాం అన్నమాట. బుద్ధిలో బ్రహ్మం అరూఢం కావాలి. రూఢం, అరూఢం అంటే గట్టిగా నిర్ణయం అయిపోవాలన్నమాట. అప్పుడు తత్వమే మనమై ఉంటాము. అరూఢం అయిపోయిందనుకోండి, ఏ పని చేసినా, ఏ మాట్లాడినా తత్వమే మనమై ఉంటాం. అంటే ఆత్మస్థితికి చేరుకుంటాం అన్నమాట. అనగా స్వస్వరూప అనుభవమే జ్ఞానము, విజ్ఞానము అన్నమాట. ఎప్పుడైతే మన స్వస్వరూపాన్ని మనం ఎక్కడుంది మన స్వస్వరూపం, ఆత్మ ఎక్కడుంది? మన హృదయంలో. మన గాలి లేని చోట దీపం ఎలా ప్రకాశిస్తుంటదో అలా ప్రకాశిస్తుంది. మనకేమన్నా తెలుస్తుందా అండి? ఏమీ తెలియట్లేదు కదా! ఎందుకు తెలియట్లేదంటే ఈ కోశాలు ఒకదాని మీద ఒకటి ఆత్మని కప్పించాయి. ఎలా కప్పించాయి? అది పవర్‌ఫుల్ గదా! దాని వల్లనే గదా ఈ కోశాలన్నీ నడుస్తున్నాయి. దానికి అంత శక్తి ఎలా వచ్చింది అనుకుంటే మనం ముందు క్లాస్‌లో చెప్పుకున్నాం. అగ్ని వలన పుట్టిన పొగ అగ్నినే కమ్మేస్తది కదా! పొగ ఉన్న చోట అగ్ని ఉందని మనం తరిచి చూస్తే అగ్ని కనిపిస్తది. అలాగే సూర్యుడి వలన ఏర్పడిన మేఘాలు సూర్యునికి అడ్డొచ్చేస్తుంటాయి. అట్లాగే మన తాత్కాలికం అనమాట. మనం తీసేసుకోవటమే మనం ఇదనమాట. అలా ఆత్మని కోశాలన్నీ కప్పి ఉంచాయన్నమాట. కాబట్టి మన సాధన అంతా కూడా జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళగలగాలన్నమాట. కర్తృత్వ భావం ఉంటుంది విజ్ఞానమయ కోశంలో. అదే జన్మకు కారణమవుతుంది. ఎప్పుడైతే నేను అన్న కర్తభావం మనలో ఉంటదో మళ్ళీ జన్మకి దారి తీస్తదనమాట. మళ్ళీ పుట్టాల్సిందే. అన్నిటికి చివర్లో మన కర్తభావం అంటే నేను అన్న ఎంత 1% ఉందనుకోండి. 001%. 001% దగ్గర మన మోక్షం ఆగిపోద్దనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలనమాట. అంటే కర్తృత్వ భావం ఉంది అంటే పక్కనే భోక్త భావం ఉంటది. వెంటనే జన్మకి కారణమవుతాం. అంటే సంతృప్తి, అసంతృప్తి ఏదో యాడ్ అయిపోతుంటదనమాట. అంతా ఈశ్వరుడే కదా! నిజానికి కర్తృత్వం లేదు. స్ఫటికలింగం వలె ఉంది. ఏంటంటే ఉన్నది ఈశ్వరుడే. మనం ఏం చేస్తున్నామంటే ఏ ఆలోచన పడితే దాని మీద రిఫ్లెక్ట్ అయితే ఆ రిఫ్లెక్షన్‌ని నిజం అనుకుంటున్నాం. బింబం వేరే ఉంది. ఈ ప్రతిబింబము నిజం అనుకుంటున్నాం అన్నమాట. అందుకని బింబ ప్రతిబింబ న్యాయం అనేది చేయాలని చెప్పారు. లేదా అధ్యారోప అపవాద చేయాలంటారనమాట. ఆత్మ గుణ వర్ణ కర్మ వృత్తి ద్వయం ఇవన్నీ పంచకోశాలే. ఆత్మకి వర్ణము లేదు, కర్మ లేదు, వృత్తి లేదు. ఇవన్నీ కూడా పంచకోశాలు కల్పితాలే అన్నమాట. స్ఫటికలింగం పక్కన రంగు వస్త్రం పెడితే ఎలాగో ఈ ఆత్మ పక్కన కోశాలు అని గుర్తించాలి. అంటే ఆత్మ ట్రాన్స్పరెంట్ అన్నమాట. దాని ముందు ఏం పెడితే అవే కానీ నిజానికి ఆత్మకి ఇవేమీ లేవు. దాని సత్తాతో ఇవి వ్యవహరిస్తున్నాయి కానీ ఇవి ఏమీ ఆత్మ అంటించుకోదన్నమాట. అది ఉన్నది ఉన్నట్లుగానే ఉనికి స్థానంలో ఉందన్నమాట. అది కదలదు, ఏమీ చేయదన్నమాట. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుని సత్తాతో వ్యవహరిస్తున్నాం. అతనేమి చేయడు. అలా ప్రయత్నించి కర్తృత్వ భావాన్ని, భోక్త భావాన్ని
భ్రాంతిని పోగొట్టుకున్నటియే సాధన. ప్రయత్నం నేను వాడకుండా మాట్లాడగలమా, పోనీ కొన్ని సందర్భాల్లో నేను అనాల్సి వస్తుంది, అప్పుడు లోపల మనకి మెదులుతుందా ఈ నేను కాదు, నేను ఆత్మని అని. అదే సాధన అనమాట. ప్రయత్నించి మొదట్లో గుర్తు తెచ్చుకుని వాడుకుని అది సహజమయ్యేదాకా ప్రయత్నం జరిగితే సాధన సఫలమైంది అనమాట. అప్పుడు సహజ స్థితికి మనం చేరుకుంటాము. ఈ భ్రాంతిని పోగొట్టుకున్నటే సాధన. ప్రయత్నించి స్మాత్మనిష్టలో నిలబడాలి. ఆత్మనిష్టలో మనము వెస్ట్ అయితే ఆత్మగా చెప్తాం అనమాట. ఆత్మనిష్టలో అంటే స్థిరం అవటాన్ని నిష్టగా చెప్తాం అనమాట. ఆత్మగా అనుభవం అవ్వచ్చు కానీ స్థిరపడాలిగా. ఇప్పుడు సాధనలో కొంత భాగం మనం చేస్తున్నాం, 75% చేస్తున్నాం అనుకోండి, మిగతా 25 యాడ్ అయితేనే పూర్తిగా ఆత్మస్థితికి చేరుకుంటాం. అయితే వస్తూ పోతాం, కాసేపు ఆత్మగుంటాం, కాసేపు జీవుడైపోతాం, కాసేపు ఆత్మగుంటాం, కాసేపు జీవుడైపోతాం అనమాట. అంటే నిష్ట అంటే ఇంకా కదలని స్థితికి రావటం అనమాట. అంటే మన సాధన బలం చేత ఈ మెట్టు ఎక్కాలి. ఏ మెట్టు ఎక్కాలండి? ఆత్మస్థితికి వెళ్ళాల్సిందే. సాధన అనేది ఈశ్వర అనుగ్రహం, గురువు అనుగ్రహంతో పూర్తి చేసుకోవాలన్నమాట. చేయి అందుకునే వరకు సాధకుడు రావాలి. గురువు మనం మొదలు పెట్టంగానే మనకేమి బలాన్ని ఇచ్చేయరనమాట. మనల్ని గమనిస్తూ ఉంటారు. ఆయన చెయ్యి అందుకోవాలి అంటే మనకు కొన్ని అర్హతలు ఉన్నాయి. ఎంతో కొంత సాధన చేయాలి, ఒక స్టెప్ దాటాలి. అదే సమాధి నిష్ఠగా చెప్తున్నారు. సమాధి నిష్ఠకి చేరుకుంటే ఇంకా ఆయన సూచనలతో ముందుకి త్వరితంగా వెళ్ళగలుగుతాం అనమాట. అంటే చేయి అందుకునే వరకు మనమే ప్రయత్నించి సాధించి అక్కడ నిలబడాలంట. అక్కడి వరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అది మనం అర్థం చేసుకుని త్వరపడాలి. సత్వగుణం విశిష్టమయ్యే వరకు గురువు శిష్యుని చెయ్యి అందుకోరు. సత్వగుణం ఉంటే సరిపోదు. ఎందుకంటే కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎవరితోనూ గొడవలు ఉండవు. వస్తే వచ్చింది అనుకుంటాం, రాకపోతే రాలేదని బాధపడం. అంటే బాగుంది కదా ఈ జీవితం అనుకుంటాం అనమాట. అది శుద్ధ సాత్వికంగా మారాలన్నమాట. విశిష్టం అవడం అంటే పూర్తిగా శుద్ధ సత్వంలోకి వస్తే గాని ఆయన చెయ్యవరు అనమాట. సత్వగుణ విశిష్టత చేత విజ్ఞానమయ కోసం బాగా పరిశీలించాలి. అంటే మనం ఇప్పుడు తెలివితో పరిశీలిస్తున్నాము, సాత్వికంగా ఉండి పరిశీలిస్తున్నాము, డీప్ గా వెళ్ళే కొద్దీ పూర్తిగా సత్వానికి అంకితం అవుతాం అనమాట. అట్లా ఇంకెక్కడైనా లోపాలు ఉన్నాయని గమనించుకుంటూ సరి చేసుకుంటూ ప్రయాణం చేస్తాం అనమాట. ఏ దృష్టిలో ఏ దృశ్యం ఏ సూత్రం దగ్గర ఆగిపోతామో లోతుగా పరిశీలించాలి. ఎవరు పరిశీలించాలండి? నీకు నీవే, మనకు మనమే చేసుకోవాలి. ఎక్కడైనా దృష్టి ఆగిపోయిందా చూస్తూ ఉంటాము. స్వామివారు చెప్పేవాళ్ళు అప్పుడు, ఆయన సెల్లో ఛానల్స్, టీవీ ఛానల్స్ రిమోట్ ఉంటది కదండి, గబ్బా 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 తిప్పుతా ఉంటాం. మనం కూడా చూడండి, స్క్రోలింగ్ చేస్తున్నాం అనుకోండి యూట్యూబ్, ఎక్కడో మనకి నచ్చిన హీరోనో లేక సందర్భమో ఆగి చూడటం మొదలు పెడతాం. అంటే ఆసక్తి ఉందా లేదా అని చెక్ చేసుకుంటారనమాట. ఆయన టీవీ ఎందుకు అలా మారుస్తాం అని శారదామాత గారు అనేవాళ్ళట. అంటే ఎక్కడైనా ఆసక్తి ఉంటే ఆగుతాం కదా, అంటే ఆగలేదనుకోండి ఆఫ్ చేసేస్తాం అనమాట. అట్లా మనము ఏ దృష్టి ఎక్కడైనా దృష్టి పడి ఆగుతున్నామా, ఎక్కడైనా దృశ్యం దగ్గర ఆగిపోతున్నామా, లేదా ఏదైనా ఒక సూత్రం దగ్గర ఆగిపోయామా, ఏ మనం అప్లై చేస్తుంటాం కదా వ్యవహారాలకి, అక్కడ ఆగిపోతున్నామా లేదా అని మనల్ని మనమే తరిచి తరిచి చూసుకోవాలన్నమాట. ఆహా, ఇది లేకుండా నేను ఉండలేకపోతున్నానుగా, దీన్ని సంస్కరించాలి. ఇది తినకుండా ఉండలేకపోతున్నాను, దీన్ని సంస్కరించాలి. వీరు లేకుండా మాట్లాడకుండా ఉండలేకపోతున్నా, సంస్కరించుకోవాలి. లోతుగా అన్నమాట. అంటే ఇంకా డీప్ గా, ఇంకా మనకు కనిపించని చాలా సూక్ష్మమైన ఆలోచనలు ఆయా సందర్భాలు వస్తే గానీ మన క్యారెక్టర్ ఏంటో బయటపడదు అనమాట. అందుకని తరిచి తరిచి మనల్ని ప్రతి వ్యవహారం లేచింది మొదలు పడుకునే వరకు మన మీద మనమే డిటెక్టివ్ గా పనిచేసుకోవాలన్నమాట. నీకు నీవే చెక్ చేసుకోవాలి. గురువు శాస్త్ర సహాయంతో పరిశీలించాలి. అంటే ఏది పడితే అది కాదుగా. గురువు చెప్పే వాక్యాలు గాని లేదా శాస్త్రాలు గాని మనకి ఏదైనా అనుమానం వచ్చిందంటే, సంశయం వచ్చిందంటే వీటి ద్వారా మనము టాలీ చేసుకుని అవును నేను వెళ్ళే రూట్ కరెక్టే అని పరిష్కరించుకుంటూ ఉంటాం అనమాట. నాహంకర్త అయ్యే వరకు ఎన్ని జన్మలైనా సరే తప్పదు. నేను లేని వాడిని, నేను పుట్టనే లేదు, నేను అజం అనేంత వరకు ఈ సాధన సాగాలన్నమాట. నేనున్నాను, సాధన ఉంది అంటే అక్కడే ఉంటాం అనమాట. అందుకని నేను లేని వాడను, నేను పుట్టలేదు అనే కైవల్య మార్గంలోకి ప్రయాణం చేయగలగాలన్నమాట. నేను పుట్టనే లేదు అంటే జన్మరాహిత్యానికి మన ప్రయత్నం జరగాలన్నమాట. సోహం తెలియాలి. అలాగే గురువు ఉపదేశం ఇచ్చేది విజ్ఞానమయ కోశంలో మెలకువ కలిగిన వారికి మనకు ఉపదేశం ఇవ్వాలి అంటే స్వామివారు చెప్తారు, 6 నెలలు నేను అబ్జర్వ్ చేస్తేనే ఉపదేశం ఇస్తాను. అంటే
మన అమ్మాయి కోసం మేల్కుందా లేదా చెక్ చేస్తూ ఉంటారు. మనకి తెలియదండి, మనం తెలియగలవాళ్ళం, అందరం ఎవరికి వాళ్ళం తెలియగలవాళ్ళమే అనుకుంటాం అనమాట. అంటే ఆయనకి తెలుస్తుంది మన ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనం అవకాశం ఉందా లేదా, అప్పుడు మంత్రం ఇస్తారనమాట. అది మేల్కొన్నప్పుడే గురు ఉపదేశం అనేది మనకి జరిగిద్ది అనమాట. జరిగింది అంటే ఓహో ఆధ్యాత్మికంగా నేను మేల్కొన్నాను, ఇప్పుడు ఏం చేయాలి, సాధన చేయాలి, మిగతాది కంప్లీట్ చేయాలన్నమాట. ఇట్లా మనం జాగ్రత్తగా మెలకువగా మన సాధనని సాగించాలన్నమాట. చైతన్య స్థితిని పొందే అవకాశం ఉంది, మిగిలిన కోశాలు ఉండి ఉపదేశం తీసుకుంటే ఉపయోగం లేదు. ఏదో మరి తీసేసుకున్నాము అంటే, మిగతా కోశాల్లో ఉన్నాము, విజ్ఞానమయ కోసం మేల్కోకుండా తీసుకున్నాం అంటే అది దాని ఫలితము ఉండదన్నమాట. తీసుకున్నాం, అందరితో పాటు మనం కూడా తీసుకున్నాం ఉపదేశం. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఎలా చేయాలి, నామం ఎలా చేయాలి, ఆ మంత్రం ఏ టైంలో చేయాలి, ఎంతకాలం చేయాలి, ఎలా వ్యవహరించాలి, అవన్నీ కూడా పాటిస్తేనే మనం పూర్తి చేసుకుంటాం అన్నమాట. కాబట్టి తల్లి గర్భం నుండి విజ్ఞానమయ కోసం అనేది బిడ్డ బయటికి రావటానికి అప్పుడే మేల్కుంటది అనమాట. బాహ్య ప్రపంచ దృష్ట్యా చూసినా కూడా విజ్ఞానమయ కోసం అనేది తల్లి గర్భంలోంచే పనిచేయటం మొదలు పెట్టింది అనమాట. దాన్ని ఎటు తిప్పుకోవాలి, ఇప్పుడు ఆ బుద్ధిని మనం బాహ్యంగా తిరిగి ఉన్న బుద్ధిని మన వైపుగా ఆంతరికంగా తిప్పుకోవాలి. అది మన సాధన అన్నమాట. మనకున్న సమస్త ప్రతిభ, విజ్ఞానం, అజ్ఞానం కూడా అందులోనే ఉంటాయి, ఆ విజ్ఞానమయ కోశంలోనే ఉంటాయి. మనం దేన్ని పెంపొందించుకుంటే, అజ్ఞానం పెంపొందించుకుంటే, చూడండి ఇప్పుడు సినిమాలో విలన్స్ వాళ్ళని చెప్తారు, వాళ్ళు అందులో పెరిగిపోతా ఉంటారు, పరాకాష్ఠకి చేరుకుంటారు. అది అజ్ఞానం అన్నమాట. అదే విజ్ఞానం పెంచుకోవడం అంటే ఆధ్యాత్మిక, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగించుకున్నాను అనుకోండి. 2 కూడా మన చేతిలోనే ఉంటాయండి. మనసు కూడా, శుద్ధ మనసు, మనకి మలిన మనసు 2 మన చేతిలోనే. ఏది ఇంప్రూవ్ చేసుకుంటే మనం ఎదిగేటప్పుడు మనం అలా ప్రయాణం చేస్తాం అన్నమాట. కేవలం ప్రకాశం అనే నిరసనతో కోశాలు లేనివిగా కేవలం ఆత్మగా నిర్ణయం పొందాలి. అయితే మనం ఉన్నది ప్రకాశమే, ఉన్నది ఆత్మే, ఉన్నది చైతన్యమే అన్న దృష్టి మనకు కలిగిందంటే, అంటే ప్రకాశం అంటే జ్ఞానం అన్నమాట. మిగతావన్నీ కూడా లేనివి, ఉన్నది ఆత్మే అన్న దిశగా మనం ప్రయాణం చేయాలన్నమాట. సూక్ష్మత, సునిశ్చితత్వం, తీక్షణత, విజ్ఞానమయ కోశంలో ఈ 3 లక్షణాలు ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా మన కంటికి కనిపించేయన్నీ కూడా దాన్ని ఇన్నర్ గా తరిచి తరిచి అబ్జర్వ్ చేసుకుని అప్పుడు ఇది పని మొదలు పెట్టిద్ది. అందుకే దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట. కర్తృత్వ భావాన్ని మూలంతో సహా పైకి పెకిలిస్తాడో వాడికే ఈశ్వరానుగ్రహం. అంటే నేను నేను చేశాను అనే అహంకారం ఎవరైతే కర్తభావాన్ని పూర్తిగా ఎక్కడ ఇంకా లేవకూడదు అనమాట, సమూలంగా పిలికివేస్తాడో అప్పుడు ఈశ్వరానుగ్రహం కలుగుద్ది. గురువు అన్నా ఈశ్వరుడు అన్నా ఒక్కటే. ఆయన అనుగ్రహంతో మనకి ఏమైంది, ఆత్మ సాక్షాత్కారం కలిగిద్ది అనమాట. ఈ జన్మలో అలా ఆ అనుగ్రహం కలగటం అనేది విశేషమైనదన్నమాట. ఆ జన్మలోనే స్మాత్మనిష్టని పొందే అవకాశం మనకి ఉందన్నమాట. కర్మచక్రాన్ని, విజ్ఞానమయ కోశాన్ని అధిగమించిన తప్పక ఆత్మనిష్ట పొందుతాడు. కర్మచక్రం అంటే ఈ కర్మ చక్రం తిరుగుతున్నంత సేపు మనం ఏం చేస్తాం, జన్మలు పొందుతూనే ఉంటాం అన్నమాట. కర్మచక్రాన్ని దాటేయాలి అన్నా ఇక్కడ మనం ఈశ్వరానుగ్రహం పొందాలి. ఈశ్వరానుగ్రహం పొందాలి అంటే నేనన్న భావాన్ని తీసివేయాలి. అప్పుడు ఆత్మనిష్టలో స్థిరపడతాం అన్నమాట. త్వమే వాహం, నీకు నాకు భేదం లేదు. అంటే భగవంతుడికి నాకు భేదం లేదు అన్న స్థితికి మనం చేరుకోవాలన్నమాట. అని ఈశ్వరుడుతో ఏకం కావాలన్నమాట. ఆయనకి మనకి భేదం లేదన్న స్థితికి మనం చేరగలిగినప్పుడే మనము ఆహ్, ఆత్మనిష్టలో ఉండగలుగుతాం అనమాట. ఇలా విజ్ఞాన వైభవం యొక్క లక్షణాలని, దాన్ని ఎలా ఎలా నిరసిస్తే మనము ఆత్మనిష్టను పొందుతామన్నది జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకుంటూ, సాధన చేస్తూ ముందుకు ప్రయాణం చేద్దామండి. హరి ఓం అండి. హరి ఓం అమ్మ. హరి ఓం అమ్మ.